నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అయితే ఏకంగా 75 ఎకరాల అటవీ భూమి కబ్జా చేశారు. అయితే దీనిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఎక్కడైనా మనకి పిల్లల్ని పెడతాయి, కుక్కలు పిల్లల్ని ఎంతాయి, కానీ భూములు ఈంతున్నాయట. అంటే భూమి పెరుగుతోందట. అది ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి మనకు తెలుసు మైనింగ్ ఏంటి, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా అన్ని మాఫియాలు ఆయన సొంతం. పులివర్తి నాని మీద దాడి చేసిన విషయం మనకు తెలుసు. ఎట్లా తప్పించుకున్నారు ఆయన. ఆయనకి 50 కోట్లు జరిమానా కూడా వేశాడు అప్పట్లో, ఆయన చెప్పింది కట్టలేదని. అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు అటవీ భూమి ఆక్రమించి 75.5 ఎకరాలు అందులో విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. ఆ భవనం కట్టుకోవడమే కాకుండా మరీ ముఖ్యంగా ఆయన చక్కగా రెవెన్యూ శాఖకి చెందిన ఆ డబ్బులతోటి పెద్ద రోడ్ వేసేసుకున్నాడు, తార్ రోడ్డు. అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగిన వింతలు మీకు జరుగుతాయన్నమాట. అంటే చూసుకోండి, ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఎఫ్ఎంబిలో 23.69 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంది. అంటే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకుంది 45.8 ఎకరాలు అనమాట. ఇంకా అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా ఆయన 75.75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించేశారు. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మార్కెట్ కమిటీ నిధులతో ఆయన అక్కడ రోడ్డు కూడా వేసేసుకున్నాడు. ఇంకా మీరు చూసుకుంటే కనుక అయితే ఈయన మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఆయన గ్రామానికి చాలా దూరంగా ఉన్న అడవిలో 295 సర్వే నెంబర్లో 17.69 ఎకరాలట, 296 సర్వే నెంబర్లో 6 ఎకరాలు పట్టాభూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో స్పష్టంగా ఉందిట. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రికార్డులో ఉంది. అవి 1952లో చేసిన సర్వే ప్రకారం రూపొందించింది. ఈ 2 సర్వే నెంబర్లోనూ మనకి పట్టాభూమి మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలోనే ఉందిట. వాటిలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత భూమి ఉంటుందని అడిగితే సుమారుగా 17.69 ప్లస్ 6 అంటే 23.69 ఎకరాలుగా ఎవరైనా చెప్తారు. ఇకపోతే అడవి మధ్యలో పట్టాభూమి ఉండడమే అరుదశలు మనకి. పోనీ ఉందనుకున్నా ఎన్నేళ్ళు గడిచినా ఆ సర్వే నెంబర్లోని పట్టాభూమిట అంగుళం కూడా పెరగడానికి వీల్లేదు కదా. కానీ ఈయన పెరుగుతూ వస్తుంది. అది అద్భుతం అన్నమాట, విచిత్రం మనకి. అవే సర్వే నెంబర్లలో తర్వాత సబ్ డివిజన్ కూడా చేశారట. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరు మీద ఏకంగా 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. తర్వాత దేశిరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి, మంగమల్ నుంచి వారి భూమిని కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉందిట. అంటే 23.69 ఎకరాల భూమి ప్లస్ 45.8 ఎకరాల వరకు పెరిగిందనమాట. ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు. ఈ భూమి ఇలా పెరగటం రెవెన్యూ రికార్డుల్లో అడంగల్లో 295/1A, 295/1B, 295/1C, 295/1D, 296/1, 296/1B సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 75.75 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదైంది. సో ఇప్పుడు 45.8 ఎకరాలు కాస్త 75.75 ఎకరాలు అయిపోయింది. అది భూమి పిల్లల్ని పెట్టడం అంటే. సో 295/1 సర్వే నెంబర్లో ఉన్న మరో 1.8 ఎకరాలను కూడా అడంగల్లో డమ్మీగా చూపించేశారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? పెద్దిరెడ్డి కుటుంబం 75.75 ఎకరాలు కబ్జా చేసింది. వాళ్ళు చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి, ఉన్నది ఒకటి. తర్వాత ఇక్కడతో ఆగారా వాళ్ళు? ఇంకో 30 ఎకరాలు కూడా వాళ్ళ పేరు మీద ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? వాళ్ళు చక్కగా దాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకుని ఒక విలాసవంతమైన భవనం కట్టుకుని బాగుందిట కదా. అంటే పాపం ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకుంటాడు. ఈయన పాపం ఆయన చూసి ఈయన కూడా పులిని చూసి నక్కవాత పెట్టుకుందని. అంటే చెడ్డ విషయాల్లో వీళ్ళందరూ కూడా ఒకేలాగా ఉంటారు. మనకి తెల్లారు లేస్తే ఒక్కొక్క కబ్జా గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది.
కదా. ఏంటండి ఇది అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సెట్ చేశాడు, ఏం మంచి చేశాడని? ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, లేకపోతే ఆక్రమణలు కావచ్చు, వాటిని ఆయన కింద పనిచేసిన మంత్రులందరూ కూడా, గత మంత్రులు తూచా తప్పకుండా పాటించారనమాట. వాడికి ఎవడికి కూడా ఎవడు ఏ శాఖలో ఉన్నాడో తెలియదు. కాకపోతే ఏం తెలుసు అంటే బాగా మాఫియాలు చేయడం తెలుసు, కబ్జాలు చేయడం తెలుసు, ఆక్రమణలు తెలుసు. మొత్తం అటవీ భూములను కూడా ఆక్రమించుకున్నాడంటే, అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా వీళ్ళు డమ్మీ చేసేసి వాళ్ళ పేరున మార్చుకున్నారంటే ఇంక వీళ్ళు ఎంత తెగించారు, ఎంతకి తెగించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకో 30 ఏళ్ళు నేనే అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నాయన మీరు మంచి పనులు చేస్తుంటే ఖచ్చితంగా ఇంకో 30 ఏళ్ళు ఉండేవాళ్ళు. కానీ మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా అప్పుడే బయటకు వచ్చాయి. ఇంకొక మంచి విషయం ఏం జరిగిందంటే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు వివరించిందో, సంక్షేమ పథకాలు 2 లక్షలు అంటాడు. ఇప్పుడు మాకు ఇంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి, మేము ఇంతమందికి మేము పథకాలు ఇచ్చామంటాడు కదా. నిన్న అదే సాక్షి పేపర్లో ఇచ్చాడు కదండి. ఇప్పుడు 82 లక్షలు కొంతమందికి, అంటే తల్లికి వందనం, అట్లా కొంత లిస్ట్ ఇచ్చాడు ఆయన. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే పోనీ ఎంత ఇచ్చుకున్నా కూడా 1,02,00,000 మందికో ఎంతమందికో ఆయన పథకాలు వర్తింపజేశాడు. అవి అందరికీ అన్ని పథకాలు ఇవ్వడు కదా. అంటే 2 లక్షల కోట్లు నువ్వు ఎంతమందికి ఇచ్చావో నీకు అర్థం. కొన్నేమో 42 లక్షలు అంటాడు, అంటే కొన్ని పథకాలకి 82 లక్షలు అన్నాడు. ఈ రకంగా చూసుకుంటే 2 లక్షల కోట్లు ఆయన 5 సంవత్సరాలు, అంటే పోనీ 4.5 సంవత్సరాలు, పోనీ 4 సంవత్సరాలు, ఎందుకంటే ఆయన మా పదవిలోకి వచ్చాక 8 నెలల వరకు ఏ పథకాన్ని ముట్టుకోలే. కొన్ని పథకాలు ఆయన వెంటనే పెంచలేదు, దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ 2 లక్షల్లో కూడా ఎంత తిన్నాడు? 11 లక్షల అవినీతి చేసి 9 లక్షలు తన జేబులో వేసుకున్నాక 2 లక్షల సంక్షేమ పథకాలు అన్న పెద్ద మనిషి 2 లక్షల్లో అసలు ఎంత పంచిపెట్టాడు, ఎంత తన వాళ్ళకి పంచాడు, ఎంత తను తిన్నాడు అనేది రావాలి. అంటే ఇవాళ పెద్దిరెడ్డి ఈ రకంగా చేయగలిగాడు అంటే, పెద్దిరెడ్డి ఇందాక మనం ఇంకోటి మర్చిపోయాం, మనం పెద్దిరెడ్డి విషయంలో ఎర్రచందనం శేషాచలంలో మొన్న కూడా మీకు తెలుసో లేదో ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడానికి చూసుకుంటున్నారు. ఇంతకాలం కామ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అక్కడ దొంగలు కొట్టేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నెమ్మదిగా బయటకు వస్తున్నారు, కదలికలు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ సరిపోక ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ అన్నమాట. సో మొత్తం మీద మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ పెద్దిరెడ్డి అనేవాడు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నాడు. ఇవాళ రెవెన్యూ శాఖతోటి చంద్రబాబు నాయుడు గారికి మధ్యాహ్నం మీటింగ్ ఉంది, వాళ్ళతో సమీక్షా సమావేశాలు ఉన్నాయి. ఆ సమీక్షా సమావేశాల్లో ఇవన్నీ కూడా ఆయన వివరంగా తెలుసుకుని ఇప్పటికే ఆయన చాలా కోపంగా ఉన్నారు. అయితే కోపంగా ఉన్నారంటే వ్యక్తిగత కోపాలు కాదు. గతంలో మీకు గుర్తుంటే కనుకైతే పెద్దిరెడ్డి ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడిని కాలేజీలో చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో కొట్టాను అన్నాడు. అది తప్పు అనేది మనకి క్లియర్ కట్గా ఒక ఎన్ఆర్ఐ మనకి వివరంగా చెప్పాడు ఆయన, ఒక ప్రొఫెసర్. కాబట్టి అంటే ఎంతకైనా వీళ్ళు తెగిస్తారు, ఎలాగైనా అబద్ధాలు చెప్తారు అన్నదానికి అది మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు అవన్నీ కాదండి, మనిషి తప్పు చేస్తే ఎవడైనా కూడా శిక్ష పడాలి వాళ్ళకి. ఇప్పుడు ఉన్న 10 మంది కూడా ఆయన చుట్టూ, అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు ఈరోజు ఒక్కొక్క మాఫియాలో లేదా ఒక్కొక్క దందాలో బయటకు వస్తున్నారు. సో ఇంకా పార్టీ అనేది ఉండదనేది మనకు పూర్తిగా రోజు రోజుకి తేటతెల్లం అవుతోంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తాడా రాడా అనేది కూడా సందేహంగానే ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.